ఫ్లాగ్షిప్ కిల్లర్ ఈ పేరు విని చాలా కాలమైంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మొబైల్ ఫోన్స్ మనకి లాంచ్ అవుతున్నా కానీ ఇవాళ రేపు వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ ఏవి కూడా ఈ పదానికి జస్టిఫై చేయట్లేదనే నా అభిప్రాయం. చాలామంది నన్ను ఓపెన్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. 35,000 అప్ టు 40,000 రూపీస్ దాకా కూడా ఒక మంచి ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ ఫోన్ అయితే చెప్పండి. సాధారణంగా బడ్జెట్లో చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి కానీ కొన్ని వాటి దగ్గర అయితే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ అక్కడ మనకి కొన్ని మొబైల్ ఫోన్స్లో ఈవెన్ ప్రైస్ ఎక్కువ పెట్టినా కానీ కొన్ని ఫీచర్స్ని అయితే మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివేం లేకుండా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద స్పెక్స్ తోటి, అంటే ఫుల్ఫిల్డ్ అయినటువంటి స్పెక్స్ తోటి, అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇది ఫ్లాగ్షిప్ డివైస్ కింద రావడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ అలాగే కార్డ్ డిస్కౌంట్ని మీరు యూజ్ చేశారు అన్నట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ iQoo9T. అలాగే OnePlus నుంచి కూడా మనకి OnePlus10T మొబైల్ ఫోన్ కూడా లాంచ్ కాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని కూడా సుమారుగా వీళ్ళు అదే ప్రైస్ సెగ్మెంట్లో 47 నుంచి 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి వీటిల్లో కార్డ్ డిస్కౌంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఇది ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయలేదు. కాబట్టి యాజ్ పర్ ద స్పెక్స్ ప్రకారంగా నేను ఈ రెండు మొబైల్ ఫోన్స్లో చాలామంది నన్ను అడుగుతున్నారు రెండిట్లో బెస్ట్ మొబైల్ ఫోన్ చెప్పండి అని చెప్పి. సో ఈ రెండింటిని కంపారిజన్ చేస్తూ మీకు ఒక కన్క్లూజన్ తీసుకొని రావడానికైతే ఈ వీడియో మేము ముందుకైతే తీసుకొస్తున్నాను. హోప్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ రెండిటిల్లో కూడా మనకి 8+ Gen 1 చిప్సెట్నే మనం ఇందులో చూస్తూ ఉంటాము. సో రెండిటిల్లో ఆల్మోస్ట్ ఆల్ పెర్ఫార్మెన్స్ అనేది సేమ్గానే మనకు ఉండడం జరుగుతుంది. కాకపోతే మీకు ఇక్కడ iQoo9Tలో వచ్చేటప్పటికి V1 చిప్ని కూడా ఎడిషనల్గా మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. బేసికల్లీ ఈ చిప్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ గేమ్స్ ఆడుతున్నా లేదన్నట్లయితే కెమెరాలో ఫోటోగ్రఫీ తీస్తున్నా కానీ ఇది మీకు ఎడిషనల్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో మరింత మెరుగైనటువంటి అవుట్పుట్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. వేరే చిప్సెట్ ఏదైతే ఉందో మనం OnePlus10Tలో అయితే మిస్ అవుతూ ఉంటాం. సో ప్రాసెసింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ వైడ్గా ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎడిషనల్గా బెనిఫిట్స్ రావటం అయితే జరుగుతుంది. ఇక దీన్ని మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో కూడా మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూజ్ చేశారు. రెండు ఈక్వలే. అలాగే UFS 3.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. రెండు కూడా మీకు ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇవే కాకుండా అడిషనల్గా మీకు iQoo9T మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫోన్లో మీకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో దీనివల్ల మొబైల్ ఫోన్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకుండా అండర్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఇక దీన్ని మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో మీకు ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ సపోర్ట్ అనేది ఉండదు. సో మనం ఎడిషనల్గా మెమరీ కావాలంటే ఎక్స్పాన్షన్ అయితే చేసుకోలేము. సో బై డిఫాల్ట్గా ఉన్నటువంటి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతోనే మనం సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెండిటిలో డిస్ప్లే కాన్ఫిగరేషన్ విషయానికి వద్దాం. సో రెండిటిల్లో కూడా మనకి AMOLED స్క్రీన్స్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. మొదటిగా iQoo9Tలో వచ్చేటప్పటికి 6.75 ఇంచెస్ అయితే మీకు OnePlus10Tలో వచ్చేటప్పటికి 6.7, 0.6 డజంట్ మ్యాటర్. ఆల్మోస్ట్ ఆల్ రెండు డిస్ప్లే సైజెస్ అనేవి మనకి ఈక్వల్ అని మనం చెప్పుకోవచ్చు. రెండిటిలో కూడా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు iQooలో కన్నా OnePlus10T మొబైల్ ఫోన్లో మీకు LPTO టెక్నాలజీ కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ మీ మొబైల్ ఫోన్ యొక్క యూసేజ్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ని అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇందులో మనకి స్టాండర్డ్ 60 అలాగే 120 Hz డిపెండ్స్ అపాన్ మన యూసేజ్ని బట్టి ఆటో కూడా స్విచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రిఫ్రెష్ రేట్ పరంగా చూసారు అన్నట్లయితే మీకు iQoo9T కన్నా కానీ ఇక్కడ OnePlus10T ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రెండిట్లో కూడా మనకి HDR10+ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. 1 మిలియన్ కలర్స్ అయితే ఇవి జనరేట్ చేయగలవు. కాకపోతే ఇక్కడ మీకు బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అంటే OnePlus10T వచ్చేటప్పటికి 1300 మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్కి వెళ్తే ఇక్కడ iQoo9T వచ్చేటప్పటికే మాక్సిమం 1500 నిట్స్ దాకా అయితే వెళ్ళగలదు, విచ్ ఇస్ కూల్. అంటే బ్రైటర్ డే లైట్లో కూడా మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ స్క్రీన్ అయితే వాచ్ చేయొచ్చు. రెండిటిలో కూడా మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్నే మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో డిస్ప్లే పరంగా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు OnePlus10T కన్నా కానీ
iQoo కొంచెం బెటర్ పార్ట్ ఉంటుంది. మిగతా స్పెక్స్ అన్నిటిలో ఒకవేళ మీరు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మెయిన్ ప్రయారిటీగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు OnePlus10T బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రెండిటిలో మనము బ్యాటరీ టెక్నాలజీ గురించి మనం కంపేర్ చేద్దాం. సో ఇక్కడ మీకు iQoo9Tలో వచ్చేటప్పటికే 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. వేర్ OnePlusలో వచ్చేటప్పటికే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇక రెండిటిలో కూడా మనకి డ్యూయల్ సెల్ పంప్ ఛార్జింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం యూజువల్గా బ్యాటరీస్ అనేవి వీటి కోసం డిజైన్ చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ iQoo9Tలో వచ్చేటప్పటికి మీకు 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 0 to 100% ఇది సుమారుగా 19 నిమిషాలు ఛార్జ్ చేస్తే, వేరే ఇక్కడ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇది 0 to 100% అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 15 నిమిషాల టైం తీసుకుంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ రెండు ఫిమిలియర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 4500 ఇక్కడ 4700 మనకి బ్యాటరీ బ్యాకప్లో ఇంకొక 200 mAh ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సెగ్మెంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తాం కాబట్టి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పక్కకు పెడితే ఇది కూడా అఫ్కోర్స్ తక్కువేం కాదు, 120 వాట్స్ పెడితే కొంచెం నాకు బ్యాటరీ బ్యాకప్ విషయంలో iQoo9T బెటర్ ప్లేస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కెపాసిటీ పరంగా. బట్ రియల్ టైంలో వీటిని టెస్ట్ చేస్తే దీని ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనకి ఫుల్ ప్లెజ్డ్గా అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రెండింటిలో కూడా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. ఇక మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. అఫ్కోర్స్ రెండింటిలో కూడా మనకి ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ని మన ముందు తీసుకొచ్చారు. వేర్ iQoo9Tలో వచ్చేటప్పటికే సామ్సంగ్ GNW సెన్సార్ని యూజ్ చేస్తే, వేర్ OnePlus10Tలో వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి IMX766 సెన్సార్స్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. రెండింటిలో కెమెరా పరంగా సెన్సార్స్ ఏవైతే ఇవి కొత్త సెన్సార్స్ ఏం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సెన్సార్సే. అండ్ రెండింటిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకు రావడం జరుగుతుంది. క్వైట్ బిట్ ఈ రెండింటిలో కనుక ఒకవేళ మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే వేరే ఇక్కడ iQoo9T ఏదైతే ఉందో మీకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సోనీ IMX766 సెన్సార్ కన్నా. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ iQoo9Tలో వచ్చేటప్పటికే మీకు 13 మెగాపిక్సెల్ సెన్సార్ని తీసుకొస్తే, వేరే OnePlus10Tలో వచ్చేటప్పటికి కేవలం 8 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో అలాగే డెప్త్ సెన్సార్ కోసం, వేరే OnePlusలో వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్. అసలు ఈ 2 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఎందుకు తెస్తారేమో, ఇదైతే వేస్ట్. సో వేరే ఇక్కడ మీకు iQoo9Tలో వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇదే మనకి మ్యాక్రో సెన్సార్ లాగా ఉపయోగపడటం కూడా జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. సో కెమెరా డిపార్ట్మెంట్ విషయంలో రెండిటిల్లో కూడా 4K రికార్డింగ్, వేరే iQoo9Tలో 30-60 రెండు ఫ్రేమ్ రేట్స్లో మనం వీడియో రికార్డ్ చేస్తే, వేరే ఇక్కడ మీకు OnePlus10Tలో వచ్చేటప్పటికే కేవలం 4K 30 FPSలో మాత్రమే మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలం. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. రెండింటిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం జరుగుతుంది. ఇక రెండింటిలో కూడా ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో కూడా వేరే OnePlus10Tలో వచ్చేటప్పటికి మనకి కేవలం 30 FPS 1080p మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తే, వేరే ఇక్కడ 1080pలో 30 అలాగే 60 FPS కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. సో మనకి 60 FPSలో ఒకవేళ మీరు కనుక వ్లాగర్స్ అయి ఉన్నట్లయితే కనుక బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇందులో ఆస్వాదించవచ్చు. ఇక ఫైనల్గా అసలు మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రైజింగ్ విషయానికి వద్దాం. సో దీనిలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ iQoo9T విషయానికి వచ్చారంటే ఇది వచ్చేటప్పటికి 49,900 రూపాయల దాకా ప్రైస్ అయితే పెట్టారు. బట్ ఇనిషియల్ డేస్లో డిస్కౌంట్లో మీకు 45,990. అండ్ దీంట్లో కనుక మీరు కనుక ఏదైనా ఒక మొబైల్ ఫోన్, అందులో ముఖ్యంగా షామీ, రియల్మీ, ఒప్పో ఇలాంటి మొబైల్ ఫోన్స్ని ఎక్స్చేంజ్లో ప్లేస్ చేశారు అన్నట్లయితే ఎడిషనల్ 5,000 రూపీస్ బంప్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది మీకు వచ్చేటప్పటికే 35,990 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 36,000 రూపీస్ అయితే వేసుకోండి. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో రియల్లీ iQoo9T ఏదైతే ఉందో అమేజింగ్ డీల్ అనే నా అభిప్రాయం. వేరే ఇక్కడ మీకు OnePlus10T విషయానికి వచ్చారు అన్నట్టయితే అప్రాక్సిమేట్లీ దీని అఫీషియల్ ప్రైస్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు, కానీ నా అంచనా ప్రకారం వీళ్ళు సుమారుగా 66,000 రూపీస్ దాకా ప్రైస్ బేస్ చేసి మనకి ఇనిషియల్లో కార్డ్ ఆఫర్స్ అండ్ ఇంక్లూడింగ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కలుపుకున్నారు అన్నట్లయితే సుమారుగా 50,000 రూపీస్ దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ రెండిటిల్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ విషయానికి వచ్చారంటే నేనైతే ఇక్కడ iQoo9Tకి ఓట్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ చిప్ ప్రాసెసర్తో పాటు V1 చిప్ అలాగే మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. 4700 mAh ఆఫ్ ద బ్యాటరీని అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్లో కూడా 13+12 మెగాపిక్సెల్ వీడియో కెమెరా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈవెన్ డిస్ప్లేలో కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ ఈవెన్ 1500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తీసుకొచ్చారు. కాబట్టి అఫ్ కోర్స్ ఇక్కడ
మనకి iQoo9T ఏదైతే ఉందో క్లీన్ విన్నర్ అనే నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది? ఒకవేళ ఈ బడ్జెట్లో కనుక మీరు ఒక మొబైల్ ఫోన్ ఈ రెండిట్లో చూస్ చేసుకోవాలనుకుంటే, బడ్జెట్ వదిలేసండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్న మొబైల్ ఫోన్ ఏంటి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.